మనకు వేసవి కాలం వచ్చేసింది. మనం జ్యూసులు తాగుతాం కదా, ఎక్కువ శాతం వేసవి కాలంలో ఎవరైనా సరేనండి జ్యూసులు తాగుతాము. అందుకనేసి ఈరోజు మనం మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేద్దాము. 2 కప్పుల పప్పాయ ముక్కలు, 2 కప్పుల తర్బూజా ముక్కలు. పప్పాయలో వేడి గుణం ఉంటుంది, తర్బూజాలో చలవ గుణం ఉంటుంది. అందుకని 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో ఏం లేదండి, ఇలా రోజు మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ ఏదో 2 రకాల ఫ్రూట్స్తో చేసుకుంటే మనకు చాలా మంచిదండి. దీంట్లో మనము పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది స్వీట్గా ఉన్నది తర్బూజాను, అందుకనేసి నేను యాడ్ చేయట్లేదు. కొద్దిగా స్వీట్ గురించి ఒక 3 పచ్చి ఖర్జూరం, చూడండి పచ్చి ఖర్జూరం ఒక 3ఏనండి. నేను 4 గ్లాసులు చేస్తున్నాను జ్యూస్ ఇప్పుడు. అందుకు 2 కప్పుల ఫ్రూట్స్, 2 గ్లాసుల పాలు సరిపోతాయండి, అంతేను. కొన్ని కిస్మిస్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం, అంతేనండి. సింపుల్ ఐటమ్స్ మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇలాను. ఇప్పుడు మనము పాలు తీసుకొని 2 గ్లాసుల పాలు, అంతేనండి. చూడండి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జ్యూస్కి ఎప్పుడైనా సరే చల్లపాలు వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పాలు వేసేసి చక్కగా మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత కూడా ఇంకొక కప్పు పాలు పోసేసి చక్కగా మిక్సీ చేసుకుంటే మనకు చక్కటి జ్యూస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత అందంగానో ఎంత కలర్ఫుల్గా ఉందండి జ్యూస్. ఇది రోజు 1 గ్లాస్ తాగామనుకోండి మనకి ఎనర్జీ బాగుంటుందండి. నీరసం అనేది కొంచెం తగ్గిస్తుందండి ఎండాకాలం కనుక ఇలాంటి జ్యూసులు తాగితే. అంత హెల్దీ ఫుడ్ కదండి ఇది మనకంతాను. అంతే చూడండి చక్కటి జ్యూస్ రెడీ అయిపోయింది. కొంచెం పిస్తా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పైన వేసుకోవాలి. మనం ఇలా వేసుకొని మనం జ్యూస్ తాగుతున్నాం అనుకోండి, మన చిన్న చిన్న ముక్కలు నోట్లో తగులుతున్నప్పుడు మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ జ్యూస్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, మీరే బాగుందని చెప్తారు నాకు. లోకాం సమస్తాం సుఖినో భవంతు.